ప్రణయజీవులు 5వ భాగం. ఆ రోజు పగలల్లా సుమిత్ర గది వదిలి బయటికి రాలేదు. భర్త అమాంతం కింద పట్టం చూసి భయపడి పరిగెత్తుకొచ్చిన తర్వాత వెంటనే పక్క మీద వాలి కళ్ళు మూసుకుంది. రాత్రల్లా నిద్రలేకపోవటం వల్ల అలసిపోయిన ఆమె శరీరం, మెదడు రెండు వెంటనే ఆమెని గాఢ నిద్రలోకి పంపేసినాయి. మళ్ళీ లేచేసరికి ఉదయం 11 గంటలైంది. లేవగానే కడుపులో కరకరమంటూ ఆకలి వేసింది. బెల్లు నొక్కగానే నౌకరొచ్చాడు. వాడు రాగానే ఆకలి కంటే ముందు భర్తకేమైందోనని తెలుసుకోవాలన్న కోరిక కలిగింది ఆమెకు. వాడి ముఖం వంక చూసింది పరిశీలనగా. ఎంత వినయ విధేయతగా నిల్చున్నా అతని ముఖభంగిమలో తన ఎడల ఏదో విముఖత్వం, తృణీకారం ఉన్నట్లు స్పష్టంగా గ్రహించగలిగిన సుమిత్ర మనస్సులో ముళ్ళుగుచ్చుకున్నట్లయింది. ఆఖరికి చాకిరీ చేసి బ్రతికే నౌకరు వెధవ కూడా తన్నే నిరసనగా చూస్తున్నాడంటే తనింకా అంత చెడ్డదా? తను చేసిన పాపం అంత మహాపాపమా? కాస్తో కూస్తో చూచాయగా వీళ్ళందరికీ తన సంగతి తెలిసే ఉంటుంది. అందుకే వీడు అంత పొగరుగా నిల్చున్నాడు, తనంటే లక్ష్యం లేనట్లు. తనకంటే హీనంగా చెడిపోయిన ఆడవాళ్ళు లోకంలో ఎందరు లేరు. అలాంటప్పుడు తనొక్కతే ఈ ప్రపంచంలో కలంకిణి అయినట్లు ఎందుకలా చూస్తాడు వాడు? లోకం ఎప్పుడూ అంతే. స్వభావ సిద్ధంగా చెడ్డవాళ్ళు చెడిపోతుంటే నోరు మూసుకుని చూస్తుంది. మంచిగా ఉన్నవాళ్ళు అవసరం కొద్దీ ఓ తప్పటడుగు వేస్తే కాకుల్లా పొడుచుకుని తింటారందరూ అనుకుంది సుమిత్ర. అయ్యగారు ఎలా ఉన్నారు అడిగింది అతి సహజంగా. కొన శానా ప్రమాదంగా ఉన్నదని చెప్పారు డాక్టర్ గారు అన్నాడు దిగులుగా. బోడి సానుభూతి వాడును. ఈ నౌకరు వెధవలు కూడా సినిమాలు చూసి చెడిపోతున్నారు. సినిమా పతివ్రతల్లా సినిమా నౌకర్లు కూడా స్వామి భక్తిని ట్రేడ్ మార్కుల్లా తయారవుతున్నారు. చిచి, పాడులోకం అంతా ఇమిటేషన్, నటన, వంచన అనుకుంది సుమిత్ర. ఆమె ఏమీ మాట్లాడకపోవటం చూసి బ్రెడ్ కాఫీ తెమ్మంటారా, లేక ఏకంగా భోజనానికి ఏర్పాట్లు చేయమంటారా అని అడిగాడు నౌకరు. ముందు కాఫీ తీసుకురా అంది. వాడు వెళ్ళిపోగానే బాత్రూంలోకి వెళ్ళి పళ్ళు తోముకొని స్నానం చేసింది సుమిత్ర. ఆమె వచ్చేసరికి బ్రెడ్ కాఫీ రెడీగా టేబుల్ మీద పెట్టున్నాయి. బాగా తినేసి కాఫీ తాగింది. ఆ తిండి ఏ మూలకు చాలలేదామెకు. అయినా తాత్కాలికంగా ఆకలి చల్లారేసరికి ఆమె మనసు నిదానంగా పనిచేయటం ప్రారంభించింది. ఇంత జరిగిన తర్వాత కిందికి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళటం? అసలే భర్త చూస్తే ఇవాళో రేపు పోయేటట్లున్నాడు. ఇంకా తను విచ్చలవిడిగా తిరిగితే లోకం ఏమనుకుంటుంది? లోకం సంగతి అటుంచి భర్తే తనని ఇంటి నుంచి వెళ్ళగొట్టేస్తే తన గతేం కాను? సంధ్యని భర్త వెళ్ళగొట్టిన పుట్టింట్లో ఆమెకు గౌరవం మర్యాదలకు ఎలాంటి లోటు లేదు. నౌకర్లంతా ఆమెను దేవతలా కొలుస్తారు. తండ్రికి సరే ఆవిడ మీదనే పంచప్రాణాలు. ఆమె స్థితికి సానుభూతి చూపిస్తారే తప్ప ఎవ్వరూ ఆమెని అసహించుకోరు. కానీ తన సంగతలా కాదే. సంఘంలోని నీతి సూత్రాల ప్రకారం తను భ్రష్టురాలు. తనకి ఇంట బయట ఎక్కడా గౌరవమైన స్థానం లేదు. ఇక ఇహం పరం రెండూ లేవు తనకి. సుమిత్ర భోరుమంటూ ఏడ్చేసింది. స్త్రీలోని ఎంతటి చిక్కు సమస్యనైనా విడదీయగల శక్తి ఒక్క కన్నీటికే ఉంటుంది. ఒక్క అరగంటకు ఏక బిగిన ఏడ్చేసరికి ఆలోచనలన్నీ చెల్లా చెదరైపోయినాయి. ఆమె హృదయం తేలికైంది. మధ్యాహ్నం భోజనానికి క్రిందికి వెళ్లేందుకు ధైర్యం చాలక తన గదిలోకి తెప్పించుకుంది సుమిత్ర. ఎలాగో సాయంత్రం కూడా అయింది. 4 దాటేసరికి ఇంకా సుమిత్రకి కాలు నిలవలేదు. రాత్రి కలిగిన అనుభవాల కోసం ఆమె శరీరం మరింత ఆరాటపడసాగింది. పాపమో పుణ్యమో తనకనవసరం. తను మనిషి. తనలోని సహజ వాంఛలను చల్లార్చుకోవటం ప్రకృతి లక్షణం. కోరికలను కట్టేసుకుని మానసికంగా కుళ్ళిపోవటం కన్నా ఇదేమంత పెద్ద నేరం కాదు. అలా తనను తాను సమాధానపరుచుకుని సాయంత్రం 6 గంటలయ్యేసరికి అలంకరించుకొని తడబడి అడుగులను కూడదీసుకుంటూ కంపిస్తున్న హృదయాన్ని చిక్కబట్టుకుంటూ 4-5 అంగల్లో వీధిలోకి వచ్చి పడింది సుమిత్ర. తనని ఎన్ని జతల కళ్ళు నిరసనగా విచారంగా చూస్తున్నాయో ఆమెకు బాగా తెలుసు. క్లబ్బుకు వెళ్లేంత వరకు దారి పొడుగున ఆ కళ్ళే ఆమె శరీరాన్ని గుచ్చి బాధించసాగినాయి. టాక్సీలో కూర్చున్న సుమిత్రకి పిచ్చెక్కిపోతుందేమోనని భయం వేసింది ఒక్కసారిగా. ఈ టాక్సీ ఏ కారుకో చెట్టుకో ఢీకొంటే ఒక మహాప్రళయం సంభవించి ఈ ప్రపంచమంతా తారుమారైతే బాగుండును అనిపించింది. లేదు, తనే నాశనం కావాలి, సర్వనాశనం కావాలి. ఇంకంతకంటే వేరే మార్గం లేదు తనకి. ఒకసారి కాలు జారిన ఆడది మళ్ళీ జన్మలో పవిత్ర జీవితాన్ని గడపలేదు. ఆమె గడపాలనుకున్న లోకం అలా సాగనివ్వదు. టాక్సీ క్లబ్ ముందాగింది. మళ్ళీ అదే చిరునవ్వుతో ఎదురయ్యాడు కుటుంబరావు. ఎర్రటి ద్రాక్షారసం
శరీరంలో బకబకమండే కోరికలు, గుండెలో రగులుతున్న పశ్చాత్తాపం తాలూకు మంటలు, అవినీతిలో కలుషితమైపోతున్న అంతరాత్మ ఆక్రందనలు అన్నీ కలగాపులగంగా ఆ రాత్రి గడిచింది. మళ్ళీ తెల్లవారింది. సిగ్గుతో చితికిపోతూ మొండిగా భయంగా ఇంట్లో కడుగు పెట్టింది సుమిత్ర. మళ్ళీ సాయంత్రాలు, కోరికలను రెచ్చగొట్టే పరిసరాలు, అవినీతిని ప్రోత్సహించే చీకటి రాత్రులు ఒకదాని వెంట ఒకటి దొర్లిపోతున్నాయి. సుమిత్ర యొక్క ఈ అలవాట్లను గూర్చిన వార్త గుప్పమంటూ పాకిపోయింది. బంధుజనులలోనూ పరిచయస్తుల్లోనూ చెడిపోయిన కులస్త్రీలు చాలామంది ఉన్నారు లోకంలో. కానీ ఇంత పబ్లిక్గా విచ్చలవిడిగా శీలాన్ని పోగొట్టుకున్న స్త్రీ ఎవ్వరూ లేరని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అప్పటికి సుమిత్ర అవినీతికరమైన జీవితం ప్రారంభించి 2 నెలలు గడిచింది. రాత్రనక పగలనక స్వేచ్ఛగా తిరగసాగింది సుమిత్ర. ఇంట్లో ఉన్న దగ్గర నుండి నౌకర్ల నిర్లక్ష్యం, సంధ్య మౌన దృక్కులలోని ఏహ్యభావం, మృత్యుపాన్పుపై ఉన్న భర్త కళ్ళల్లోని దయనీయమైన అభ్యర్థన ఆమెలోని మానవతామూర్తిని చిత్రహింస చేస్తున్నాయి. తన బాధను మర్చిపోయే ప్రయత్నంలో తప్పగా తాగటం, విచ్చలవిడిగా వెర్రెత్తిన దానిలా తిరగటం ప్రారంభించి సుమిత్ర కుటుంబరావు కాక మరో 2 పురుషులు కూడా ఆమె బలహీనత ఆధారంగా చేసుకుని ఆమెను లొంగదీసుకున్నారు. ఒకరోజు నిద్రలేవగానే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది సుమిత్రకు. పక్క మీద నుండి లేచి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కుందామనేసరికి పళ్ళున వాంతి చేసుకుంది. ఏమిటి ఉన్నట్లుండి ఇలాగైపోయింది అనుకుంటూ తనకి తెలిసిన లేడీ డాక్టర్కి ఫోన్ చేసింది. అరగంటలో డాక్టర్ సుభద్రాదేవి వచ్చి ఆమెను పరీక్ష చేసింది. అంతా అయినాక సత్యనారాయణ గారు దురదృష్టవంతులు, ఈసారి కొడుకే పుడతాడులే అంది నవ్వుతూ. సుమిత్రకి కాళ్ల కింద భూమి బద్దలైపోతున్నట్లు అనిపించింది. తను తల్లి కాబోతోందా? డాక్టర్, ఏమిటి మీరంటున్నది అన్నది కంపిస్తున్న స్వరంతో. ఎందుకలా ఆశ్చర్యపోతావు? పండంటి కొడుకును కనబోతున్నావు అంటూ సుమిత్ర కళ్ళల్లో తిరిగిన కన్నీటిని చూసి చప్పున ఆగిపోయింది. సుమిత్ర ఇక ఆపుకోలేక ఏడుస్తూ చెప్పేసింది. డాక్టర్, ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆయన కాదు, ఎవరో నాకే తెలియదు అంటూ చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడవసాగింది. సుభద్రాదేవికి అంతా అర్థమైపోయింది. 50 ఏళ్లు పైబడ్డ పురుషుడిని చేసుకున్న ఈ అందమైన యువతి కాలు జారటంలో అసహజత్వం ఏమీ లేదనిపించింది ఆమెకి. నీకు అభ్యంతరం లేకపోతే నీ పాపం బయటికి రాకుండా చేస్తాను, కానీ చాలా ప్రమాదకరమైన విషయం, పైగా మరోమారు ఇలా జరగటానికి వీల్లేదు. డాక్టర్ ఈ వాక్యం పూర్తి చేయకముందే చటుక్కున కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడింది సుమిత్ర. థ్యాంక్స్ డాక్టర్, మీకు ఆ శ్రమ అక్కర్లేదు, నా భవిష్యత్తును నేనే నిర్ణయించుకుంటాను అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుండి 20 రూపాయలు తీసి డాక్టర్ చేతిలో పెట్టింది. డాక్టర్ తెల్లబోతూ బయటకు నడిచింది. సుమిత్ర కిటికీ దగ్గరగా నిల్చుండిపోయింది. తదేకంగా బయటికి చూస్తూ భర్త కింద చావు బతుకుల్లో ఉన్నాడు. ఇవాళో రేపో ప్రాణం పోతుందని డాక్టర్ ఖచ్చితంగా చెప్పి 10 రోజులు దాటింది. తన గర్భకోశంలోని అక్రమ సంతానం లోకంలోకి ప్రవేశించడానికి అన్ని ప్రయత్నాలు చేసుకుంటోంది. ఏమిటి విపరీతం? ఈ రకమైన పరిస్థితులను తెచ్చిపెట్టుకుంది తను చేజేతులా తనే. అయితే ఇప్పుడు దీని ఫలితాలను ఏ రకంగా ఎదుర్కొంటుంది? సుమిత్ర మంచం మీద వాలిపోయింది. ఆమె శరీరం అంతా బలహీనంగా ఉంది. తన యొక్క పెరుగుదల కోసం తన గర్భకోశంలోని పిండం తన రక్త సారాన్నంతా పీల్చేసుకుంటుంటే, తాగుడు, విశృంఖల ప్రవర్తన వల్ల డొల్లపోయిన తన శరీరం దానికి తట్టుకోలేకపోతోంది. తను తల్లి కాబోతోంది. ఎంత హాస్యాస్పదమైన విషయం ఇది! తనకిప్పుడు గర్భం రావటం తనకి చక్కని గుణపాఠం నేర్పటానికే అని ఇప్పుడనిపిస్తోంది. స్త్రీలోని వాంఛలకు హద్దు పరమార్థం ఉంటాయని ఉండాలని చెప్పేది ఈ స్థితే. స్త్రీ జన్మించింది తాను సుఖించటానికి కాదు, పురుషుడిని సుఖపెట్టడానికి. ఆమె వాంఛ సంతృప్తి కోసం కాదు, సృష్టి కోసం. తను కాదనుకున్న సృష్టి తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూనే ఉంటుంది, తనని హెచ్చరిక చేస్తూనే ఉంటుంది. సుమిత్ర మనసు ఆ రోజంతా వికలమైపోయింది. ఆ రోజు కూడా మామూలుగా క్లబ్కు వెళ్ళింది, కానీ రోజు ఉన్న ఆరాటం, ఉద్రేకం ఇప్పుడు లేవు. అన్యమనస్కంగా కూర్చున్న సుమిత్ర దగ్గరికి మిస్సెస్ తాపా వచ్చింది. ఏమ్మా అలాగున్నావేం, ఒంట్లో బాగాలేదా అడిగింది ఆప్యాయంగా. ఆవిడ మాటలు వింటూనే సుమిత్రకి దుఃఖం వచ్చింది. మిస్సెస్ తాపా, మీతో మాట్లాడాలనుంది, మీతో పాటు నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి అంది కళ్ళనీరు కారుస్తూ. అలాగేనమ్మా, ఎందుకలా ఏడుస్తావు అంటూ ఇంతలో ఎవరో పిలవటం వల్ల ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోయింది. సుమిత్ర మళ్ళీ ఒంటరిగా మిగిలింది. కొద్ది నిమిషాల్లో కుటుంబరావు, అతని మిత్రుడు రాజశేఖరం అటు వచ్చారు. రోజు ఆ పాటికి సుమిత్ర మత్తుగా తాగి ఉండేది, కానీ వాళ్ళ నిర్లిప్తంగా నిర్వికారంగా కూర్చున్న సుమిత్రను చూస్తూనే
కుటుంబరావు ఉలిక్కిపడ్డాడు. కొంపదీసి దీనికి జ్ఞానోదయం కాలేదు కదా ఉన్నట్టుండి. అదే నిజమైతే ఇంకా ఈ పిట్ట చెయ్యి జారిపోయినట్లే అనుకున్నాడు. వస్తూనే ఆమె పక్కన కూర్చుని ఏమిటలా తెలుగు సినిమా పతివ్రతలా పోజు పెట్టావు అన్నాడు. ఆ మాటలకి ఆమె మనసు చిబుక్కుమంది. ఏం నేను పతివ్రతగా పోజు పెడితే బాగుండనా అని అడిగింది నవ్వు తెచ్చుకుంటూ. నువ్వు పతివ్రతలా ఉందామనుకుని అలా ముఖం పెట్టినా ఆ భావం అతికించినట్టే ఉంటుంది నీ ముఖానే. అసలైన పతివ్రతలు ఇంకో రకంగా ఉంటారులే. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆవిడలా అన్నాడు గట్టిగా నవ్వుతూ. కానీ ఆమె నవ్వలేకపోయింది. అతనంటున్న ఒక్కొక్క మాట బాకులా వచ్చి ఆమె గుండెను గుచ్చుకుంటోంది. అవును, తను శీలం లేని స్త్రీ. తను పతివ్రతలా బ్రతుకుదామనుకున్నా అది అసహజంగానే ఉంటుంది. అందుకే కుటుంబరావు తనని గూర్చి అంత తేలిగ్గా మాట్లాడగలుగుతున్నాడు. పురుషుడు ఎంత చెడ్డవాడైనా, ఎంత నీతి దూరుడైనా స్త్రీ మాత్రం పవిత్రంగా ఉంటేనే గౌరవిస్తారు. చెడిపోయిన ఆడదానితో అతను ఆనందిస్తాడు, కానీ ఎన్నడూ గౌరవించడు. అందుకే మొదట్లో కుటుంబరావు తనని ఎంతో గౌరవంగా మాట్లాడిన వాడల్లా అతనికి లొంగిపోయిన దగ్గర నుండి తనని ఎంతో చులకనగా చూస్తున్నాడు. ఆ విషయం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు ఆమె ముఖం దగ్గరికి వంగుతూ. సుమిత్రకు అతని మీద చెప్పలేని అసహ్యం వేసింది. మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అతి మంచిగా ఉండే మనిషి చెడిపోవాలన్నా, చెడుగా తిరిగే మనిషికి జ్ఞానోదయం కలగాలన్నా ఒక్కోసారి ఒక సున్నితమైన సంఘటన కానీ, ఆలోచన కానీ సంభవిస్తే చాలు. దానికి తోడు ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి కూడా ఆ సంఘటనకు త్వరగా స్పందించగలిగేటట్లుంటే ఇది మరింత రూఢిగా సంభవిస్తుంది. ఉదయం నుండి సుమిత్ర ఆలోచిస్తున్న పద్ధతిని, అంతకుముందు కొన్ని నెలలుగా ఆమెలో సాగుతున్న ఆలోచన పద్ధతికి ఎంతో వ్యత్యాసం ఉంది. తను చేసింది తప్పని తెలుసుకుని ఆత్మపరిశీలన చేసుకుంటున్న సమయంలో కుటుంబరావు ప్రవర్తన ఆమె మనసును పూర్తిగా విరిచేసింది. తన మీద తనకే అసహ్యం వేసింది ఆమెకు. వెంటనే మిసెస్ తాపా దగ్గరకు వెళ్ళింది సుమిత్ర. కొద్దిసేపట్లోనే కర్నల్ తాపా ఇంటి ముందు కారాగింది. వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతూనే సుమిత్రకు ఏదో మంత్రప్రభావం వల్ల ఒక్కసారిగా స్వర్గలోకంలోకి వెళ్ళినట్లు అనిపించింది. తన భర్త కూడా ఆస్తిపరుడే. వ్యాపారం వల్ల లక్షల ఆస్తిని సంపాదించాడు. తమ ఇల్లు ఎంతో అధునాతన పద్ధతిలో ఖరీదైన ఫర్నిచర్తో, అలంకార వస్తువులతో అమర్చబడి ఉంటుంది. కానీ కల్నల్ తాపా ఇంట్లో అందం, ఐశ్వర్యాలతో పాటు ఆనందం కూడా తాండవిస్తూ ఉండటం వల్ల తమ ఇంట్లో లేని నిండుదనం, రక్షణ భావం ఇక్కడికి రాగానే కలిగింది ఆమెకు. ఆమెను డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది మిసెస్ తాపా. 5 నిమిషాల తర్వాత తాపా కూతురు చంచల నౌకర్తో పలహారం, టీ పట్టించుకుని వచ్చింది. చంచల కర్నల్కు ఒక్కగానొక్క కూతురట. ఆమె వయసు 18 పైగా మెరుపు లాంటి శరీరం, కళగల ముఖం. సుమిత్రను చూస్తూనే 2 చేతులు జోడించి నమస్కరించింది చంచల. నిర్మలంగా నవ్వుతున్న ఆ బాలికని చూస్తుంటే ఎందుకో సుమిత్ర గుండెనంతవరకు తొలిచేస్తున్న ఆవేదన మరింత ఉధృతమైంది. తన మనసు దుఃఖంతో నిండి ఉన్నప్పుడు కాస్త సంతోషంగా ఉన్న ముఖాలు చూడగానే మన దుఃఖం మరింత గొప్పదిగా కనబడుతుంది. అలాగే పాపం చేశానన్న భావంతో బాధపడుతున్న వ్యక్తి పాపం చేయని ముఖాలు చూసిన మరుక్షణం తన పాపాన్ని మరింత పెద్దగా ఊహించుకుని బాధపడతారు. సుమిత్ర విషయంలోనూ అలాగే జరిగింది. అమాయకంగా అందంగా ఉన్న ఆ కాలేజీ విద్యార్థిని చూస్తుంటే అపవిత్రమైన కోరికలతో, పిచ్చెక్కించే ఆలోచనలతో కృంగిపోయిన ఆ ప్రౌఢ స్త్రీకి సిగ్గుగా, దిగులుగా ఉంది. మీ అమ్మగారేరి అని అడిగింది సుమిత్ర చిప్స్ తింటూ. డాడీ దగ్గరుంది, ఇప్పుడే వస్తుంది, మీరు తినండి. డాడీకి కాఫీ అది ఇచ్చి ఆమె వచ్చేసరికి ఆలస్యం కావచ్చు అన్నది చంచల. టీ తాగటమైనా 2 బరువైన ఆల్బమ్లు తీసుకొచ్చింది చంచల. ఒకటి ఫ్యామిలీ ఆల్బమ్, తాపా కుటుంబంలోని వారు, వారి బంధువులు, ఆంతరంగిక మిత్రులు మొదలైన వారి ఛాయాచిత్రాలున్నాయి అందులో. ముఖ్యంగా చంచల చిన్నప్పటి నుండి ఈ 18 సంవత్సరాల్లోనూ వివిధావస్థలలో తీసిన ఫోటోలు చాలా ఉన్నాయి. కాలేజీలో చేరిన తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వివిధ రకాల దుస్తుల్లోనూ తీయించుకున్న ఫోటోలు చంచలవి 7-8 వరకు ఉన్నాయి. 2వ ఆల్బమ్ అంతా కర్నల్ తాపా, అతనితోటి మిలిటరీ ఉద్యోగులు, మిత్రులతో తీయించుకున్న ఫోటోలు. యుద్ధ సమయంలో వారు ఏర్పరచుకున్న టెంట్సు, ఆయుధాలు మొదలైన వాటిలో నిండిన దృశ్యాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ ఎంతో ఆసక్తిగా చూసింది సుమిత్ర. ఇంతలో మిసెస్ తాపా వచ్చింది అక్కడికి. ఏం సుమిత్ర, మా అమ్మాయితో బాగా కాలక్షేపం జరిగిందా అని అడిగింది నవ్వుతూ. మా చంచల ఒట్టి వాగుడికాయ. అది మాట్లాడటం మొదలెట్టిందంటే ఎదుటి వ్యక్తికి నీరసం వచ్చి పడిపోయేదాకా మళ్ళీ ఆపదు. అబ్బే అదేం లేదండి అంది సుమిత్ర.
కాసేపైన తర్వాత మీ అంకుల్ని చూస్తావా అని అడిగింది. సుమిత్రకి కూడా కల్నల్ తాపాని చూడాలని మనసులో కోరికగా ఉండటం వల్ల వెంటనే లేచింది. సుమిత్ర, మిసెస్ తాపా ఇద్దరూ కలిసి కల్నల్ చదువుకునే గదిలోకి వెళ్ళారు. అడుగు పెడుతూనే సోఫాలో కూర్చుని తాపీగా పైపు కాలుస్తూ కూర్చున్న కల్నల్ తాపా కనిపించాడు. బాగా పండిన జామకాయ రంగు శరీర ఛాయ, వెండి తీగల్లా మెరుస్తున్న చిన్న తల వెంట్రుకలు, నిపుణుడైన శిల్పి చెక్కినట్లు పొందిగ్గా ఉన్న ముక్కు, తెల్లని గుబురు మీసాలు, వాటి కింద వైపున సుతారంగా ప్రేమగా స్పృశిస్తున్న పెదవులు, అన్నింటికన్నా తీక్షణంగా చూసే తేనె రంగు కళ్ళు. ఆ వ్యక్తిని చూడగానే ఎవరికైనా సరే ప్రేమ కంటే ఎక్కువగా గౌరవం, ఆత్మీయత కన్నా ఎక్కువగా భయం కలుగుతాయి. మిసెస్ తాపాకి ఆయనకు రంగు వ్యత్యాసం. ఆయన్ని చూస్తూనే తడబడుతూ 2 చేతులు జోడించి నమస్కరించింది సుమిత్ర. ప్రతిగా ఆయన తలూపాడు నవ్వుతూ. ఆయనలా చిరునవ్వు నవ్వగానే ఆయన ముఖంలోని రేఖలు సరళంగా మెలికలు తిరిగి ఒక రకమైన మృదుత్వాన్ని, వాత్సల్యాన్ని ముద్రించాయి. కొంచెం బెరుకు తగ్గింది సుమిత్రకి. మిసెస్ తాపా ఒకరినొకరికి పరిచయం చేసింది. తనకంటే వయసులో, హోదాలో, అనుభవంలో, విజ్ఞానంలో అన్ని విధాలా పెద్దవాడైన కల్నల్ తాపా ముందు కూర్చుని కులాసాగా మాట్లాడడానికి జంకుగా ఉంది సుమిత్రకి. అది కనిపెట్టి కల్నల్ తాపా కూడా ఆమెను ఇంక భయపెట్టడం ఇష్టం లేక కాబోలు సంభాషణ క్లుప్తంగానే ముగించేశాడు. తరువాత మిసెస్ తాపాతో కలిసి మరొక గదిలోకి వెళ్ళింది సుమిత్ర. ఆ గదిలోకి వెళ్ళి కూర్చోగానే ప్రాణం తెరిపిన పడ్డట్లయింది. ఆ గదిలో ఆడంబరమైన వస్తువులేమీ లేవు. ఒక మంచం, ఒక టేబుల్, కుర్చీ, ఒక టీపాయ్ ఉన్నాయి. టేబుల్ మీద ఫ్లవర్ వాజ్లో ఆ రోజే చెట్టు నుండి తుంపిన గులాబీ కొమ్మ, దానికి 2 పూలున్నాయి. ఇప్పుడు చెప్పు, నాతో ఏం మాట్లాడదలుచుకున్నావు అన్నది మిసెస్ తాపా మంచం మీద కూర్చుని. సుమిత్ర చెయ్యి పట్టుకుని తన పక్కనే కూర్చోబెడుతూ. ఆమె అలా అడగగానే తన ప్రస్తుత స్థితి జ్ఞప్తికి వచ్చింది సుమిత్రకి. దాంతో ఆమె గుండెలో ఆవేదనా జ్వాలలు తిరిగి ఉధృతం కాసాగినాయి. మిసెస్ తాపా, మీరు నన్ను అసహించుకోనంటే మీకో విషయం చెప్తాను అన్నది తల వంచుకుని. నువ్వు చెప్పబోయే విషయం ఏమిటో నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు గర్భవతివి అవునా అన్నది. సుమిత్ర తెల్లబోయింది. అయితే ఈవిడికంతా తెలుసన్నమాట. సిగ్గు, అవమానం, బాధ అన్నీ కలిసి ఆమెను తలెత్తనీయలేదు. చటుక్కున ముఖానికి 2 చేతులు పెట్టుకుని ఏడ్చింది బిగ్గరగా. ఆమె ఏడుస్తుంటే మిసెస్ తాపా అడ్డుపెట్టలేదు. నిశ్శబ్దంగా కూర్చునుంది. సుమిత్ర ఏడవటం అయిన తర్వాత, నువ్వు చేసిన నేరం ఎంత ఏడ్చినా తీరేది కాదు సుమిత్ర. ఇప్పుడు ఏడ్చినా మొత్తుకున్నా నీ కళంకం మాసిపోదు కదా అన్నది. ఆమె అనే మాటలు ఒక్కొక్కటి బాకుల్లా వచ్చి గుచ్చుకుంటున్నాయి. కానీ అంత మాత్రాన సుమిత్రకు కోపం రాలేదు. తనకి రకమైన శిక్ష అవసరమనే అనిపించింది. సుమిత్ర కళ్ళు తుడుచుకొని అంది, చూడండి మిసెస్ తాపా, నేను చేసింది సమంజసమేనని అనడం లేదు. సమాజానికి పనికిరాని విషయమే. నన్ను నేను సమర్థించుకోవటం లేదు. చెడు అని తెలిసి దాని ప్రభావం నుండి తప్పించుకోలేం. అంత బలహీనురాలిని నేను అసహించుకునే కోరికలను అణచుకోలేని ఆసక్తురాలిని. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను అలాంటి పరిస్థితులలో ఎందుకు చిక్కుపోయానో మీలా పచ్చగా 25 ఏళ్లు సంసారం చేసిన స్త్రీకి ఎన్నటికీ అర్థం కాదు. కడుపు నిండా తిన్నవారికి ఆకలి బాధ ఎలా ఉంటుందో అర్థం కానట్లే దాంపత్య సుఖాన్ని అనుభవించే స్త్రీ పురుషులకు శారీరక వాంఛ, సంతృప్తి ఎంత తీవ్రమైన అవసరమో తెలియదు. అవసరాలను తీర్చుతున్నప్పుడు మనసు ప్రధానం. కానీ శరీరమైన కోరికలు చాలా అల్పమైనవని, తుచ్చమైనవని తేలిగ్గా తీసిపారేస్తారు చాలామంది. ఆ అసంతృప్తి, వాంఛల వల్ల కలిగే బాధ స్వయంగా అనుభవించితే తప్ప అర్థమయ్యేది కాదు అన్నది సుమిత్ర. మిసెస్ తాపా విచారంగా నవ్వింది. నా కథ చెప్తాను, వింటావా సుమిత్ర అడిగింది మెల్లగా. సుమిత్ర ఆశ్చర్యంగా చూసింది ఆవిడ వంక. మా ఆయన్ని చూసావు కదా? అవును చూశాను. నీకు ఆయనలో ఎలాంటి లోపం కనిపించలేదు కదూ? లోపమా అంటే ఏ రకంగా? ఏవో మానసిక లోపాలనుకునేవు కొంపదీసి. భర్తకు హృదయం లేదని, ఉన్నా అందులో ప్రేమ అనే భావం లేదని, ఒకవేళ అది ఉన్నా ఉండవలసిన పాళ్లల్లో లేదని ఏమేమో ఊహించుకునే భావుకురాలిని కాను నేను వట్టి మామూలు ఆడదాన్ని, 100కి 100 పాళ్ళు భారత స్త్రీని. ఇంతకీ అసలు ఆయన లోపమేమిటో నీకు చెప్పనే లేదు కదూ? ఆయనకు 2 కాళ్ళు లేవు. కెవ్వున కేక వేసింది సుమిత్ర. కానీ ఆ కేక ఆమె కంఠంలోనే ఆగిపోయింది. ఏమిటి మీరనేది? ఆయన కుంటివాడా? భయంతో వణికిపోతూ అడిగింది సుమిత్ర. అవును, ఆయన 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున ఎంతో ధైర్య సాహసాలతో పోరాడి 2 కాళ్లను పోగొట్టుకుని
ఎన్నో మెడల్స్ బిరుదులు తగిలించుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ఆయన యుద్ధానికి వెళ్ళబోయే ముందు సంవత్సరం క్రితమే మా వివాహం జరిగింది. దాంపత్య జీవితాన్ని నేను అనుభవించింది ఆ ఒక్క సంవత్సరం మాత్రమే. నా చేతుల గోరింటాకు రంగు వెలిసిపోకముందే, నా గుండెలోని కోరికల తడి ఇంకా ఆరిపోకముందే పచ్చని మా దాంపత్య వృక్షం విరిగిపోయింది. అప్పటి నుండి మోడులానే జీవించుతూ వచ్చాను. మిసెస్ తాపా కంఠం వణికింది. ఆమె కళ్ళు మాత్రం పొడిగా ఉన్నాయి. సుమిత్ర తన బాధను కూడా మర్చిపోయి ఆవిడ వంక ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుండిపోయింది. మిసెస్ తాపా మరో లోకంలోని వ్యక్తిలా మాట్లాడసాగింది. ఆయన ఉద్యోగానికి వెళ్ళబోయే ముందు నాకు క్లబ్బు జీవితంలో పరిచయం చేశారు. అంతకుముందు ఆడవారు క్లబ్బులకు వెడతారంటే ఏమిటో ఎబ్బెట్టుగా ఉండేది నాకు. నేను సనాతన కుటుంబంలో పుట్టడం వల్ల కుల స్త్రీలకు తగిన ప్రదేశాలు కావని భావించేదాన్ని. కానీ ఇవన్నీ పెళ్లి చేసుకున్న తర్వాత జీవితాన్ని గురించి నా దృక్పథం విశాలమవసాగింది. చెడిపోయే స్త్రీలు ఎక్కడైనా ఉంటారు. 4 గోడల మధ్య నిత్యము పరదాలో తిరుగుతూ ఉండే స్త్రీలందరూ పవిత్రంగా ఉంటారని, సొసైటీలో స్వేచ్ఛగా తిరిగే స్త్రీలంతా చెడిపోతారని భావించటం అజ్ఞానమే కాక అమానుషం కూడాను. స్త్రీ ఎప్పుడూ స్వభావం వల్ల చెడిపోతుంది, కానీ పరిస్థితుల వల్ల ఎన్నడూ చెడిపోదు. ఒక రకమైన మనఃప్రవృత్తి గల స్త్రీని ఎంతటి నికృష్టమైన వాతావరణంలో అజ్ఞానంలో బంధించేసినా ఆమెను చెడిపోయేటట్లు చేయటం సాధ్యం కాదు. అలాగే విశృంఖల స్త్రీని ఎన్ని కట్టుబాట్లలో ఉంచినా చెడిపోతూనే ఉంటుంది. కనీసం మానసికంగానైనా కుళ్ళిపోతుంది. అది సరే, క్లబ్లో నేను రకరకాల స్త్రీలను చూశాను. అందులో చాలామంది నాలానే మిలిటరీ ఉద్యోగస్తుల భార్యలే. పెళ్ళైన దగ్గర నుండి జీవితాంతం భర్తతో కాపురం చేస్తామన్న గ్యారంటీ ఏమీ లేని వాళ్లే. వాళ్ళంతా కూడాను ఆ విషయం తెలుసుకుని దానికి తల ఒగ్గి తమని తాము యంత్రాలా తయారు చేసుకుంటారు కొందరు. పడగలు విప్పుకునే కోరికలను మర్చిపోయే ఉద్దేశంతో సంఘసేవా కార్యక్రమాలు, వినోద ప్రదర్శనలు, విరాళాలు, నిధులు మొదలైన వ్యాపకాలను కల్పించుకొని తిరుగుతారు కొందరు. ఏ ఒకరిద్దరో అలాంటి వ్యాపకాల మీద ఆసక్తి లేక, తమని మర్చిపోలేక పతనమైపోవటం కూడా కద్దు. కొత్తలో వాళ్ళ పద్ధతులు వింతగా కనిపించేవి నాకు. తర్వాత నేను కూడా వ్యాపకాలు కల్పించుకోవటం మొదలుపెట్టాను. యుద్ధంలో పాల్గొంటున్న జవాన్ల కోసం స్వెట్టర్లు, మేజోళ్ళు అల్లటం, వాళ్లకు దుస్తులు కుట్టటం, బ్రెడ్డు బిస్కెట్లు తయారు చేసి పంపటం చేస్తుండేవాళ్ళం. అలాగే యుద్ధంలో ప్రాణాలు పోయిన వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయటానికి అందరం విరాళాలు పోగు చేసేవాళ్ళం. 5 సంవత్సరాల వరకు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఆ నిరీక్షణలోనే ఆ బాధను మర్చిపోయే నిమిత్తం అనేక రకాల వ్యాసంగాలలో మునిగిపోతుండేదాన్ని. ఆయనతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ మరలా నా అనుభవాలతో నా మనశరీరాలు పవిత్రం చేసుకునే శుభ సమయం కోసం నిరీక్షిస్తుండేదాన్ని. పగలల్లా ఇంటి ఆజమాయిషి, క్లబ్బు కార్యక్రమాలతో ఊపిరి సలపకుండా ఉండేది. పైగా ప్రతి సంవత్సరం క్లబ్లో సెక్రటరీ, ప్రెసిడెంట్ లాంటి బాధ్యతాయుతమైన స్థానం ఏదో ఒకటి ఉంటుండేది. అందువల్ల లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఏదో ఒక పనితో క్షణం తీరికుండేది కాదు నాకు. రాత్రి మంచం మీద వాలేసరికి ఎక్కడ లేని ఆలోచనలు ముసురుకునేవి. ఆయన పక్కన లేని ఆ మంచం ఎంతో బోసిగా దిగులుగా కనిపించేది. నిద్ర కళ్ళ మీదకి వచ్చి వాలే వరకు ఆయన్ని గూర్చి తీయగా ఆలోచిస్తూ మత్తుగా పడుకునేదాన్ని. సాధారణంగా ఆయన దగ్గర నుండి ఉత్తరాలు వచ్చేవి కావు. ఏ 2-3 నెలలకో ఒక ఉత్తరం రాసేవారు. అందులో కూడా ఎంతసేపు యుద్ధం ఎలా జరుగుతున్నది, యుద్ధ ఫలితాలను గూర్చి ఎవరేమి ఊహాగానాలు చేస్తున్నది, తనకెప్పుడు ప్రమోషన్ వచ్చింది, తాను ఎలాంటి ధైర్య సాహసాలతో పోరాడింది, ఈ విషయాలే రాస్తుండేవారు. నేను ఆయన కోసం ఎలా బాధపడుతున్నానో అన్న విషయం కానీ, తాను నన్ను చూడటానికి ఉవ్విళ్ళుతున్నట్లు కానీ ఇలాంటివేవీ ఉండేవి కావు. అది ఆయన స్వభావమే అయి ఉండొచ్చు, లేదా ఆయన అప్పుడున్న పరిస్థితులు, చుట్టూ గల వాతావరణం ఆయన మనసులోని మృదువైన భావాలను మొద్దుబారిపోయేటట్లు చేసుండొచ్చు. కానీ ఆయన నా గురించి ఏం రాయకపోయినా ఆయన నుండి ఉత్తరం వచ్చాక 10 రోజుల వరకు తిండి సహించేది కాదు, నిద్ర పట్టేది కాదు నాకు. ఆ ఉత్తరాన్నే పదే పదే చదువుకుని గుండె మీద పెట్టుకుని రాత్రిళ్ళు నిద్రపోతుండేదాన్ని. ఇంకొక సంవత్సరం మళ్ళీ ఈ పాటికి మేమిద్దరం కలిసి ఉంటాం, ఈ ఆలోచనతోనే ఆశతోనే ప్రతిరోజు నిద్రపోతుండేదాన్ని. 1, 2, 5 సంవత్సరాలు దొర్లిపోయాయి కాలగర్భంలో. యుద్ధం ముగిసింది. ఆయన వస్తున్నట్లు వార్త చేరింది. ఆ రోజు నుండి నా మనసులో లేదు. ఆయన ఎప్పుడొస్తారా, ఎప్పుడు ఆయన బలమైన హస్తాల్లో ఇమిడిపోదామా అని ఉవ్విళ్ళూరుతూ ఉండేదాన్ని. క్లబ్బు కార్యక్రమాల నుండి తాత్కాలికంగా తప్పుకున్నాను నేను. ఏ రకమైన చీర కట్టుకుంటే అందంగా కనబడతానో, ఏ రంగులు నా శరీర ఛాయకి సరిపోతాయో, ఏ ఆభరణాలు నా అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయో అని అన్నీ పరీక్షించుకొని అమర్చుకున్నాను సిద్ధంగా. ఆయన కోసం, ఆయన ఆనందం కోసం,
ఆయనలో లీనమైపోయే తరుణం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశాను. ఆయన వచ్చారు. టాక్సీ ఇంటి ముందు ఆగగానే నా గుండె దడదడలాడింది. 5 ఏళ్ల వియోగానంతరం ఆయన కోసం ఎదురు చూసిన నా శరీరం ఆయన వచ్చారని, మరికొద్ది నిమిషాలలో నా దగ్గరకు వస్తారని అనుకునేసరికి నిర్ఘాంతపోయింది. ఆయన కోసం క్రిందికి పరిగెత్తి వెళ్లాలని మనసు ఆరాటపడుతున్నా నౌకర్ల ముందు నా భావోద్రేకాన్ని వెల్లడించడం ఇష్టం లేక మేడమెట్ల మీదనే నిలబడిపోయాను. నా కళ్ళు, చెవులు, నా సర్వాంగాలు బరువుగా టీవీగా నడిచొచ్చే ఆయన అడుగుల సబడి కోసం, నిండైన ఆయన ఆకృతి కోసం నిరీక్షించసాగినాయి. 1, 2, 3 నిమిషాలు దొర్లిపోతున్నాయి. మనసు ఆలస్యాన్ని ఏమాత్రం భరించగలిగే స్థితిలో లేదు. అయినా ఏదో అసక్తత, సంకోచం, సంచలనం నన్ను కాలు కదలనివ్వకుండా చేసింది. బయట నౌకర్లలో ఏదో చిన్న కలవరం, బయలుదేరినట్లుగా వాళ్ళ అడుగుల చప్పుడు, వాళ్ళ కంఠస్వరాల కదలిక వల్ల నాకు తెలుస్తూ వస్తోంది. 5 ఏళ్ల తరువాత వచ్చిన బాబుగారే ఆ సంచలనానికి కారణం అనుకున్నాను. అంతకు మించి ఏమీ ఆలోచించలేకపోయాను. క్రమంగా కోలాహలం దగ్గరవసాగింది. నా గుండె దడ వేగం కూడా హెచ్చింది. నా కళ్ళు 2 ద్వారం వైపుకే తీక్షణంగా చూస్తున్నాయి. అరుపులు, గుసగుసలు, ఆక్రందనలు, రైల్వే ప్లాట్ఫామ్ మీద రణగొణధ్వని. ఒక్కసారిగా 4 నౌకర్లు ఆయన్ని ఎత్తిపట్టుకుని వస్తున్న దృశ్యం కనిపించి నిర్ఘాంతపోయాను. ఏమిటిది? ఏమైంది ఆయనకి? ఎందుకలా మోసుకొస్తున్నారు? కళ్ళు విప్పి మరలా చూశాను. ఆయన అధోభాగం ఇంచుమించుగా లేనట్లే. ఆయన అర్ధ శరీరం చూస్తూనే స్పృహ తప్పి పడిపోయాను. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి తలకి, చేతులకి కట్లు కట్టుకొని మంచం మీద పడుకొనున్నాను. క్రింద నుండి 7-8 మెట్లపైన నిల్చున్న నేను స్పృహ తప్పటంతో దొర్లుకుంటూ వచ్చి కింద పడ్డానట. ఆ స్పృహ తప్పినప్పుడే ఏకంగా శాశ్వత నిద్రలోకి పోయినా బాగుండేది. ఈ మొండి బ్రతుకు కన్నా ఆ మృత్యువు భయంకరమైంది కాదనుకుంటాను. మిసెస్ తాప చటుక్కున చెప్పటం ఆపేసింది. ఆమె కళ్ళ వెంబడి ధారాపాతంగా కురుస్తోంది కన్నీరు. పెద్ద వర్షం కురిసిన తర్వాత ఎంతో బరువుగా, నిశ్చలంగా కనిపించుతున్న వృక్షాన్ని బలంగా కదిపితే ఆకుల మీదనున్న నీరు జలజలమని రాలినట్లు జీవితంలో ఒక గొప్ప తుఫాన్ వంటి అనుభవాన్ని ఎదుర్కొని పైకి నిండుగా గంభీరంగా సంచరిస్తున్న మిసెస్ తాప ఈనాడు సుమిత్రతో తన కథ చెప్తుండేసరికి ఆ జ్ఞాపకాల తీవ్రతకి తట్టుకోలేక బొటపట కన్నీరు కాచసాగింది. సుమిత్ర స్తబ్దతగా కూర్చుండిపోయింది. అంతసేపును మిసెస్ తాప ఏడుస్తోందని తెలియగానే ఆమెకు తెలివి వచ్చినట్లుంది. మిసెస్ తాప కథ ఆమెనెంతగా కదిలించి వేసిందంటే ఎంత గొప్ప ఓదార్పు కూడా ఆమె దుఃఖాన్ని ఉపశమింప చేయలేదని గ్రహించగలిగింది సుమిత్ర. 5 నిమిషాలు కన్నీళ్లతో తడిపి బరువుగా కదిలినాయి. మిసెస్ తాప తనను తాను నిగ్రహించుకుని అన్నది, కోరికలు తీర్చుకోవటం చాలా సులభమైన విషయమే సుమిత్ర. కానీ వాటిని నిగ్రహించుకోవటమే మానవుడిలోని ప్రత్యేకత. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి సుఖపడే హక్కుంది. కానీ ఆ సుఖానికి హద్దులు నిర్మించుకోగల వివేకం సమస్త జంతుజాలంలోనూ ఒక్క మానవుడికే ఉంది. ఈ అపూర్వమైన వరాన్ని దుర్వినియోగం చేసుకున్నామంటే మనకి, ఈ జంతువులకి ఇంకా ఏం తేడా ఉంది చెప్పు? సుమిత్ర మాట్లాడలేదు. మిసెస్ తాప కథ విన్న దగ్గర నుండి ఆమెకు తనెంతో పాపాత్మురాలిగా, నికృష్టురాలిగా కనిపించి మరింత ఖిన్నురాలవసాగింది. తనలోని కల్మషాన్ని కడిగివేసే మార్గం ఇక లేదని నిశ్చయంగా ఆమెకు తెలిసిపోయింది. ఇంతకు చంచలెవరు అని అడిగింది హఠాత్తుగా సుమిత్ర. ఆర్ఫనేజ్ నుండి తెచ్చుకొని పెంచుకుంటున్నాం. ఆమె తల్లిదండ్రులు ఎవరో తెలియదు మాకు. ఈ జన్మలో ఎటు తల్లినయ్యే అదృష్టం లేదు నాకు. అందువల్ల కనీసం నా గుండెలోని మాతృ మమకారాన్ని వెల్లడించుకోవటానికి ఒక పాప అవసరం అనిపించి ఈమెను పెంచుకుంటున్నాను. చాలామందికి చంచల మా కూతురు కాదని తెలియదు. 10 నెలల పాపగా మా ఇంట్లోకి ప్రవేశించిన చంచల దృష్టిలో మేమే ఆమె కన్న తల్లిదండ్రులం. ఇదివరకు మేము పంజాబ్లో ఉండేవాళ్ళం. 10 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వచ్చాం అంటూ ముగించింది మిసెస్ తాప. సుమిత్ర మరొక అరగంట సేపు కూర్చుని ఆమె వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరింది. ఆమె మనసులో ఇప్పుడు ఎలాంటి కోరికలు, కలతలు లేవు. తుఫాన్ వచ్చి వెలిసిన తర్వాత ప్రకృతిలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది ఆమె మనసు. ప్రస్తుతం ఆమెకున్నది ఒకే ఒక కోరిక. ఆఖరిసారిగా, మొదటిసారిగా కూడా భర్త పాదాల మీద వాలి తన పాపాలను మన్నించమని వేడుకోవడం. సుమిత్ర ఇంటి ముందు టాక్సీ ఆగింది. గేట్ లోపలికి అడుగు పెడుతూనే లోపల నుండి వస్తున్న కలవరం, ఏడుపులు, అరుపులు అన్నీ వింటూ ఆమె దిగ్భ్రాంతురాలైంది. మెల్లగా ధైర్యాన్ని కూడదీసుకుని అడుగులో అడుగు వేసుకుంటూ నడిచింది. భర్త గది ముందున్న గుంపును తోసుకుంటూ అయోమయంగా ముందుకు నడిచింది సుమిత్ర. నిండా తెల్లని గుడ్డ కప్పి ఉన్న భర్త శవం మీద పడి ఏడుస్తున్న సంధ్యను చూస్తూనే కెవ్వున కేక వేసి పడిపోయింది సుమిత్ర.
తెల్లవారింది. సత్యనారాయణ మృతదేహాన్ని తీసుకుపోవటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సంధ్య ఏడ్చి ఏడ్చి ఇక ఏమాత్రం ఏడ్చేందుకు శక్తి లేక కట్టెబొమ్మలా కూర్చుండిపోయింది. సురేష్ని ఎవరో బంధువులు అవతలికి తీసుకువెళ్ళి వాడి అవసరాలన్నీ చూస్తున్నారు. దగ్గర వారు, దూరం వారు, అయినవారు కానివారు ఎందరో వచ్చి ఇంట్లో తిష్టవేసి తమ ఇంట్లోని వారే ఎవరో పోయినట్లుగా శోకాలు పెడుతూ తాత్కాలికంగా యాజమానాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకున్నారు. ఆడామగ అంతా సంధ్యకి వచ్చిన కష్టానికి సానుభూతి చెప్పారు. అటుపోయి పాపం మొగుడు కూడా వదిలిపెట్టాడటగా. ఏమోనమ్మా, నాకు సరిగ్గా తెలియదు. ఎవరు అంటుంటే విన్నాను. లేకపోతే మామగారు చచ్చింది తెలిసి కూడా రాకుండా ఉంటాడా? అయినా ఏ పుట్టలో ఏం పాముందో ఎవరికెరుక అంటూ చెవులు కొరుక్కున్నారు. సుమిత్ర మీద అందరూ మెటికలు విరుస్తూ శాపనార్థాలు పెట్టారు. మొగుడు చనిపోతే గదిలో తలుపులు బిడాయించుకుని కూర్చుంది. కిందికి రానన్నా రాలేదు. చూసావా, అయినా ఆ టక్కులాడికి ముసలి మొగుడు చనిపోతే మాత్రం ఓ బాధ ఏమన్నానా పీడ విరగడైపోయిందనుకుంటుంది అన్నారు మూతులు విరుస్తూ. ఉదయం 8 గంటల వేళ శవాన్ని ఇంకా అరగంటలో తీసుకువెళ్తారనగా నౌకరు పరిగెడుతూ వచ్చాడు సంధ్య దగ్గరికి. అమ్మాయి గారు, పెద్దమ్మగారు పడిపోయింది, మీతో మాట్లాడాలట, ఒకసారి రమ్మంటున్నారు అన్నాడు. సంధ్య పిన్ని దగ్గరికి పరిగెత్తింది. ఆమె వెళ్ళేసరికి సుమిత్ర మంచం మీద మత్తుగా పడుకునుంది. ఆమె పక్కనే మంచం మీద కూర్చుని పిన్ని పిన్ని అంటూ లేపింది సంధ్య ఆదుర్దాగా. సుమిత్ర బరువుగా కళ్ళు తెరిచింది. ఎదురుగా కూర్చుని తన మీదకు వంగి ఉన్న సంధ్య సుందర పవిత్ర వదనాన్ని చూస్తూనే తల్లి వచ్చావా అంది మెల్లగా. ఎన్నడూ వినని పిన్ని నోటి నుండి తల్లి అన్న మాట రావటంతో సంధ్యకి కళ్ళ నీళ్లు తిరిగినాయి. అవును తల్లి, నీలాంటి స్త్రీని తల్లిగా పొందగల అదృష్టం నీలాంటి స్త్రీని తల్లిగా పొందగలగటం నా అదృష్టం సంధ్య. కానీ కోరి వచ్చిన అదృష్ట దేవతను కాలదనుకునే మూర్ఖురాలిని నేను. ఇంట్లో అమృత భాండాన్ని పెట్టుకుని ఎండమావుల వెంట వెర్రిగా పరిగెత్తిన పిచ్చిదానిని. నిన్ను ప్రేమించి లాలించడానికి మారుగా నీ మీద అసూయను ద్వేషాన్ని పెంచుకుని నా జీవితాన్ని కూడా సర్వనాశనం చేసుకున్న పాపిష్టిదాన్ని నేను సంధ్య. నా ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు సంధ్య, నన్ను క్షమించవు సుమిత్ర ఏడుస్తూ అంది. సంధ్య ఆమె కళ్ళ నీళ్లు తుడుస్తూ పిన్ని అవేం మాటలు, ఊరుకో, నువ్వు మీ అమ్మలాంటి దానివి, నిన్ను క్షమించే అర్హత నాకు లేదు అన్నది బాధగా. అమ్మ ఎంత పవిత్రమైన మధురమైన పదం అది. దానిని నీ నోటి నుండి పొందగల అదృష్టం నాకు ప్రసాదించు తల్లి. ఒక్కసారి నోరారా నన్ను అమ్మ అని పిలు, ఇంకా నిశ్చింతగా చచ్చిపోతాను ఆయాసపడుతూ అంది సుమిత్ర. అమ్మా ఏమిటిది, ఎందుకలా అయిపోతున్నావు? ఒరేయ్ లింగయ్య, త్వరగా డాక్టర్ గారిని తీసుకురా అంటూ కంగారు పడసాగింది సంధ్య. లింగయ్య వెళ్ళగానే సుమిత్ర ఒక జీవం లేని నవ్వు నవ్వింది. ఇంకా ఎలాంటి డాక్టరు నన్ను బ్రతికించలేడు. నేను విషం తీసుకున్నాను. ఇలాంటి సమయం వస్తుందని ముందుగానే తెలియటం వల్ల దాచుకున్నాను. ఇదే నాకు తగిన శిక్ష సంధ్య. నన్ను క్షమించు. నువ్వు నా కూతురివి, శ్యామ్ నా అల్లుడు, కొడుకు లాంటివాడు. ఉత్తరం రాశాను, మరోసారి అమ్మా అను. అమ్మా అంటూ ఒక్కసారిగా సుమిత్ర మీద వాలిపోయింది సంధ్య. ఆమె తల మీద ప్రేమగా వేసిన సుమిత్ర చెయ్యి కొద్ది క్షణాల్లోనే చలనాన్ని కోల్పోయింది. మరికొన్ని గంటల్లోనే భార్యాభర్తల శవాలకు దహన సంస్కారం జరిగిపోయింది. చావు భోజనాలు అవి అయ్యి అందరూ ఎవరిదారిన వారు పోయేసరికి సాయంత్రం 6 గంటలైంది. అప్పుడే లాయర్ వచ్చి సత్యనారాయణ 10 రోజుల క్రితం రాయించిన విల్లు కాగితాలు సంధ్య చేతికిచ్చాడు. అందులో సత్యనారాయణకు ఉన్న 4 లక్షల ఆస్తిని సంధ్య కొడుకు సురేష్ పేరిట రాసి దానికి సంధ్యని ట్రస్టీగా నియమించినట్లు రాసింది. సుమిత్ర పేరిట ఒక ఇల్లు మాత్రమే రాశాడు సత్యనారాయణ. ఆ ఇంటి మీద వచ్చే ఆదాయం మాత్రమే సుమిత్రకు చెందాలని, దానిని అమ్ముకునే హక్కు ఆమెకు లేదని, ఆమె తదనంతరం ఆ ఇల్లు కూడా సురేష్కు చెందుతుందని వ్రాయబడింది. లాయర్తో అవసరమైన విషయాలు మాట్లాడి ఆయన్ని పంపించి వేసిన తర్వాత సంధ్య తన గదిలోకి వెళ్ళింది. అప్పుడే చీకటి పడింది. 24 గంటల లోపున 2 శవాలను బయటికి పంపించిన తర్వాత ఆ ఇంట్లో తాండవిస్తున్న భయంకరమైన నిశ్శబ్దాన్ని, గడ్డకట్టుకుపోయిన చైతన్యాన్ని భరించలేకపోతోంది సంధ్య హృదయం. తమ ఇంట్లో ఇంత ఘోరం జరిగినా మిగతా కుటుంబాల్లో ప్రపంచమంతటా దైనందిన కార్యక్రమాలు మామూలుగానే జరిగిపోతున్నాయి. దూరంగా పెళ్లి బ్యాండ్ కూడా వినిపిస్తోంది. పుడుతూ పెళ్లి చేసుకుంటూ పిల్లల్ని కంటూ వాళ్లకు పెళ్లి చేస్తూ మళ్ళీ పుడుతూ ఈ మానవ జీవిత వలయం అంతం లేనిది. అవిరామంగా జరుగుతున్న ఈ చక్రభ్రమణానికి విసుగు విరామం లేదు. మానవుడి జనన మరణాలలోని రహస్యమేమిటో, తల్లి గర్భంలోని ఒక చిన్న కణం నుండి ప్రారంభమైన ఈ మనుష్యుని భౌతిక రూప నిర్మాణం వెనక దాగి ఉన్న ఆ అద్భుత శక్తి ఏమిటో మానవ మేధస్సు యొక్క అవగాహన శక్తికి అతీతమైనది.
సైన్సు మానవుడికి అద్భుతమైన శక్తుల్ని ప్రసాదిస్తోందని, సృష్టికి ప్రతిసృష్టి చేయగల సామర్థ్యాన్ని కలిగిస్తోందని అంటే అది పచ్చి అబద్ధం. మానవుడు ఎన్ని ఘన విజయాలను సాధించినా, చంద్రమండలాన్ని విహార స్థలంగా చేసుకోగలిగినా, సృష్టికి మూల కారణమైన ఆ అదృశ్య శక్తిలోని సహస్రాంశాన్ని కూడా అర్థం చేసుకోలేడు. మానవ జీవిత నాటకంలోకెల్లా అత్యంత ఆశ్చర్యకరమైనది, అద్భుతమైనది, అర్థం కానిది మృత్యువు. బ్రతికినంతకాలం సంతోషం, దుఃఖం, కోపం, భయం, క్రౌర్యం, ఈర్ష్య, ప్రేమ, వైరాగ్యం మొదలైన అనేక భావాలకు ఆలవాలమైన మానవ శరీరం హఠాత్తుగా చైతన్యాన్ని కోల్పోయి కట్టెలా బిగుసుకుపోవటం, కాలి నలుపైపోవటం, ఇవన్నీ చూస్తుంటే మానవ జీవితం ఎంత అర్థహీనమైనది, మానవుడెంతటి నిస్సహాయ జీవి ఉండడనిపిస్తుంది. మానవ నిర్మితమైన వర్ణభేదాలు కానీ, ఐశ్వర్య హోదాలు కానీ, ఉచ్చ నీచాలు కానీ మృత కళేబరాలకి చెందవు. ఆ స్థితిలో అందరూ ఒకటే. సజ్జనుడు, దుర్మార్గుడు, ప్రేమికుడు, వేదాంతి, మూర్ఖుడు, మేధావి, రచయిత, సైంటిస్టు అన్న భేదమే లేదు. మరణానంతరం తన ఈ దేహం అంత అర్థరహితంగా, నిష్ప్రయోజనంగా తయారవుతుందన్న సత్యాన్ని మనిషి అనుక్షణం, కనీసం రోజుకు 10 సార్లన్నా జ్ఞప్తికి తెచ్చుకుంటే లోకంలో ఇన్ని అన్యాయాలు, కన్నీళ్లు, యుద్ధాలు, వినాశాలు జరిగుండేవి కావేమో. మృత్యువుని గూర్చిన ఆలోచన, మృత్యు ఫలితంగా తనకు సంభవించే దుర్గతిని గూర్చిన గుర్తింపు ఎలాంటి మనిషినైనా అతను చేసే ప్రతి పనికి, అతను వెల్లడి చేసే ప్రతి భావోద్వేగానికి ముందు 1-2 సార్లు ఆలోచించేటట్టు చేసింది. అందుకే మానవుడు కొంతలో కొంత అహాన్ని విస్మరించడానికి, అజ్ఞానాంధకారాన్ని పారదోలటానికి వేదాంత భావనలు, సద్గ్రంథ పఠనం ముఖ్య సాధనాలని విజ్ఞులు అభిప్రాయపడతారు. సైన్సు సాధించలేని మహత్తర విజయాలనెన్నింటినో, సైన్స్ యొక్క శక్తికి అభేదమైన విషయాలనెన్నింటినో ఆధ్యాత్మిక చింతనలో సాధించవచ్చు. మానవుడిలో నానాటికి విజృంభిస్తున్న పాశవిక శక్తులను, భౌతిక వాంఛలను అణచివేసి మానవుడిని మానవుడిగా బ్రతకనిస్తున్నది ఈ తాత్విక దృక్పథమే. అలా ఆలోచించుకుంటూ చీకటి గదిలో ఒంటరిగా కూర్చుండిపోయింది సంధ్య. ఇంతలో నౌకరొచ్చి తన గది బయట లైట్ వెలిగించడంతో ఉలిక్కిపడి వాస్తవిక ప్రపంచంలోకి వచ్చింది. లోపల లీలగా కనపడుతున్న సంధ్య ఆకారాన్ని కళ్ళు చిట్లించుకుని చూసి, అమ్మగారు, లైట్ వేసుకోకుండా కూర్చున్నారేం, వేసేదా అంటూ లోపలికి వచ్చి స్విచ్ నొక్కాడు. ఆ వెలుగులో విషాద గాంభీర్యాలు రూపుదాల్చినట్లున్న సంధ్య ముఖాన్ని చూసి వెంటనే వెళ్ళిపోవటానికి మనస్కరించక, ఊరికే బాధపడకండి, ఏడిస్తే పోయిన వాళ్ళు వస్తారా? ఈ భూమి మీద నూకలు ఎన్నాళ్ళు ప్రాప్తమో అన్నాళ్ళు బ్రతుకుతారు మనుష్యులు. తరువాత వచ్చిన దారే చక్కా పోతారు. అందరూ ఎప్పుడో ఒకప్పుడు చావవలసిన వాళ్లే. చచ్చిపోయిన వాడి కోసం చావబోయేవాడు ఏడవటమంత హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదు అన్న అర్థం స్ఫురించేట్లుగా ఆ 50 ఏళ్ల నౌకరు చెప్తుంటే సంధ్య విస్తుపోయి విన్నది. చదువుతో, సంస్కారంతో, మేధస్సుతో నిమిత్తం లేకుండా ఎలాంటి మనిషినైనా వేదాంతిగా మార్చగల శక్తి ఈ ప్రపంచంలో ఒక్క మృత్యువుకే ఉంది అనుకుంది సంధ్య. కప్పు టీ తీసుకొస్తావా రామయ్య అని అడిగింది సంధ్య మెల్లగా. అలాగే అమ్మగారు అంటూ వెళ్ళిపోయాడు నౌకరు. టీ వచ్చే వరకు ఆమె తను చేయబోయే కార్యక్రమాన్ని గూర్చి ఒక నిశ్చితమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంది. శ్యామ్కి ఉత్తరం ద్వారా తన ప్రస్తుత స్థితిని గూర్చి, తన దుస్థితికి కారణమైన ప్రేమలేఖ యొక్క పూర్వ చరిత్రను గూర్చి అంతా విపులంగా చెప్పి తన మనోభారాన్ని తీర్చుకోవటమే కాక శ్యామ్కి కూడా తన నిజస్వరూపాన్ని చూపించి, ఆ తర్వాత అతను తనను గూర్చి ఏర్పరచుకునే అభిప్రాయాన్ని బట్టి తన భావి జీవితానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చునని గట్టిగా నిశ్చయించుకుంది సంధ్య. రామయ్య టీ తీసుకొచ్చాడు. టీ తాగి ఖాళీ కప్పు అతనికి అందిస్తూ, ఈ రాత్రి నేనేమీ తినను, నా కోసం ఎవరూ పైకి రావద్దు, సురేష్కి అన్నం పెట్టి పడుకోబెట్టండి అని చెప్పింది. రామయ్య తలూపి కిందికి దిగిపోయాడు. అప్పుడు రాత్రి 8 గంటలు కావస్తోంది. డ్రాయర్లో ఉన్న తెల్ల కాగితాల కట్ట, పెన్ను బయటకు తీసి టేబుల్ లైట్ను వెలిగించి కాగితాల మీదకి పూర్తిగా వెలుగు పడకుండా సర్దుకుంది. తీక్షణమైన కాంతిరేఖలు తెల్లటి కాగితం మీద పడుతుంటే కన్ను చెదిరినట్లు అనిపిస్తోంది ఆమెకు. పెన్ను క్యాప్ తీసి రాయడం మొదలుపెట్టింది. కానీ ప్రారంభంలోనే పెన్ను సంకోచంగా ఆగిపోయింది. తన భర్తను ఎలా సంబోధించాలా అన్న సందేహం వచ్చి శ్రీవారికి అందామనుకుంది మొదట. కానీ ఆమెకు అంత తేలిగ్గా సంబోధించడానికి మనసొప్పలేదు. శ్యామ్ తనకి కేవలం శ్రీవారేనా, అంతకంటే ఏం కాదా? కాదు కాదు, శ్యామ్ తన ప్రాణం, తన సర్వస్వం, తన దైవం. ఆ ఆలోచనతో ఆమెకు దుఃఖం ముంచుకొచ్చి చటుక్కున పెన్ను కింద పడేసి ఏడవటం మొదలెట్టింది. అందంగా హుందాగా ఉండే శ్యామ్ ఆకారం
తన వంక ఎల్లప్పుడూ నిర్మలంగా ఆరాధనాపూర్వకంగా చూసే అతని కళ్ళు ఆమె మనోనేత్రం ముందు కదలాడసాగినాయి. ఆమె దుఃఖం ఉపశమించే వరకు ఏడ్చింది. మళ్ళీ పెన్ను చేత్తో పట్టుకొని తేలికపడ్డ మనసుతో రాయ సంకల్పించింది. ఆత్మసఖ అంటూ సంబోధన రాసి ఆగింది. సంబోధన తర్వాత తన కథను ఎక్కడి నుండి ఎలా ప్రారంభించాలా అన్న ఆలోచన మరలా ఆమె కళాన్ని సాగనివ్వలేదు. కథ కొనసాగుతుంది.